అదే పెళ్లి కోసం ప్రేయర్ వెయిట్ చేసేవాళ్ళు కళ్ళు మూసుకోండి. నేను ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకే వాళ్ళ స్తుతులు స్తోత్రాలు. ఈ సహోదరిని జ్ఞాపకం చేసుకోనండి, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ఈ సహోదరి వివాహ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. అయ్యా, మీరే కార్యం జరిగించి సహాయం దయచేసి బలపరచండి. వారి నామంలో వీరిపై, వీరి కుటుంబంపై దాడి చేస్తున్న ప్రతి విధమైన శోధనలో బంధకాలను యేసుక్రీస్తు వారి నామంలో విరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి, దీవించి ఆశ్రయించండి, సహాయం దయచేయమని, బలపరచమని సర్వశక్తి మంత్రులని క్రీస్తు వారి నామని అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే అమ్మా, ఓకే, యూట్యూబ్కి నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ యూట్యూబ్లోనే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. బ్రదర్ చెప్పండి, శ్రీనుపురం రాజమండ్రి ఏంటి చెప్పండి. ఓకే, మళ్ళీ డిస్కనెక్ట్ అయితే మళ్ళీ అప్పుడు చెప్పలేను. మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ట్రై చేయండి మళ్ళీ. బ్రదర్ ఒక్కళ్ళు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉండండి. కొంచెం బ్రదర్ రాజీవ్, బ్రదర్ రాజీవ్, ఓకే శ్రీను, బ్రదర్ శ్రీను మాట్లాడు. ఒక్క నిమిషం బ్రదర్ రాజీవ్, మీరు ఇందాక ముందు మ్యూట్ చేయకుండా మాట్లాడుతున్నారు, అందుకే మ్యూట్ చేయమని చెప్దామని చెప్పాను. నేను మ్యూట్ చేశాను మిమ్మల్ని. ఓకే బ్రదర్ శ్రీను, తర్వాత కాల్ చేయండి బ్రదర్, ఫాస్టింగ్ ఉన్నప్పుడు నేను చెప్తాను. ఒకసారి డిస్కనెక్ట్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రాఫెసీ, సో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు, మళ్ళీ కనెక్ట్ అవ్వదు. ఓకే సరే, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, కృప కలిగి లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి బ్రదర్, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, కృప కలిగిన అమ్మ ఉషా, తర్వాత తిందిరి కానీ మ్యూట్ లో పెట్టండి ముందు. మాట్లాడతాను ఒక్క నిమిషం. ఓకే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకోండి అమ్మా. అమ్మ ఓకే ప్రియాంక, మ్యూట్ లో పెట్టండి అమ్మా, మ్యూట్ లో పెట్టండి, కళ్ళు మూసుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకోండి, జాయిన్ అవ్వండి ప్రేయర్ లో. హోలీ స్పిరిట్. అమ్మ ప్రియాంక, మీకు పెళ్ళైందా? మీ భర్తతో ఏమన్నా ఇష్యూ ఉందా? అయ్యయ్యో, అదే నీ భర్త కనబడతా ఉన్నాడు నిన్ను చూస్తా ఉంటే. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. ఓకే 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 కొంచెం ఫోన్ దూరం పెట్టుకోమ్మా, కళ్ళు మూసుకో, ఫోన్ దూరం పెట్టి కళ్ళు మూసుకో. లేచి నిలబడు, లేచి నిలబడు. ప్రాఫెస్ చెప్పేటప్పుడు పండుకోవద్దు, పండుకొని కాళ్ళు జాపుకొని అలా ఉండొద్దు. దేవుడు మాట నిన్ను దర్శిస్తుందంటే లేచి నిలబడాలి, లేదా మంచిగా కూర్చోవాలి. ఓకేనా? కళ్ళు మూసుకోండి. దేవుడు నమ్ముకున్నావు అమ్మ నువ్వు ప్రియాంక? ఏ సంఘానికి వెళ్తారమ్మా? మీరే నడిపిస్తారా? ఓకే ఓకే సరే, ప్రేట్ చెప్తాను. ఎక్కడమ్మా? రాజమండ్రి. ఓకే, పేపర్ మిల్ రోడ్డు. కళ్ళు మూసుకో అమ్మా. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కాల్ చేయాలా, దేవుడు బయలుపరిస్తే. ఇప్పుడు నీ భర్త గురించి ఇష్యూ ఉందని దేవుడు బయలుపరచలేదు. సో నువ్వు మళ్ళీ ఫాస్టింగ్ ట్రై చేయాలి. కలుస్తామో లేదో చెప్పండి అంటే ఒకటి మీరు అడిగేది ఒకటి అవ్వచ్చు, దేవుడు బయలుపరిచేది ఇంకోటి అవ్వచ్చు. అది దేవుడు బయలుపరిస్తే నువ్వు అడగకుండా నేను చెప్తాను. నువ్వు అడిగావా నాకు ప్రాఫిట్ చెప్పమని? సో దేవుడు బయలుపరిస్తే చెప్తాను. సో నువ్వు దానికోసం సిద్ధపడితే తప్పకుండా చెప్తాను. అర్థమైందా? అంటే మీరు అది కొన్ని ఏంటంటే దేవుడు మనం ఎదురు చూసే చెప్తాడు, మనం మిగిలిన సిద్ధపడాలమ్మా, అది అనేది. ఓకేనా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మీకే వాళ్ళ స్తుతులు స్తోత్రాలు తండ్రి. వస్తాడు, నీ భర్త వస్తాడు. నీ భర్త నీ మీద కంప్లైంట్ చేసి వెళ్ళిపోయాడా? నీ మీద కంప్లైంట్ చేసాడా, చేయలేదు ఏమన్నా? మరే అది 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 నేను చూస్తా ఉన్నా, అందుకే. సో అది కొంచెం మార్చుకోవాలి, నువ్వు కూడా పశ్చాత్తాపడాలి, దేవుడిని అడగాలి, దేవుడు కార్యం చేస్తాడు. ఓకేనా? సో మనం మారకుండా దేవా నువ్వే కార్యం చేయంటే దేవుడు ఏమంటాడు? నువ్వు మారకుండా. అసలు ఇష్యూ వచ్చింది ఎందువల్ల? హృదయ స్థితిని బట్టి. అంటే అది ఏది అయినా కానీ. సో కళ్ళు మూసుకో, మన ఎత్తి మీద చేయబెట్టుకో. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. అయ్యా, ఈ సహోదరుని జ్ఞాపకం చేసుకోనండి, నీ కుటుంబాన్ని, నీ భర్తను జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, వీరి కుటుంబాన్ని తిరిగి కట్టబడలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి విధమైన శోధన నుంచి విడిపించి బలపరచమని, మీ కృపలో కాపుదల్లో భద్రపరచమని, సహాయం దయచేయమని, కృప కలిగిన దేవా నీకే వాళ్ళ స్తుతులు స్తోత్రాలు తండ్రి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ.